గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఛానల్. ఈరోజు మనం ఎగ్జామ్ కూడా కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి ఫైనల్గా ఈరోజు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు నెల వైస్ ప్రతి నెలలో ఏమేమి జరిగినాయి, ఆ విధంగా జనవరిలో ఏమి ఇంపార్టెన్స్, ఫిబ్రవరిలో ఏమి ఇంపార్టెన్స్, అలా ప్రతి నెల మనము చూసుకుందాం. ప్రతి నెలలో ఏమేమి జరిగినాయో ఆ విధంగా అన్ని నెలలు మనము ఈ క్లాస్లో తెలుసుకుందాము. ఓకే, ఫస్ట్ జనవరిలో మనం ఏ అంశాలు జరిగినాయి, ముఖ్యంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవి ఇంపార్టెంట్ అనేది ఒకసారి మనం చూసుకుందాం. ఓకే, జనవరి 3వ తేదీ నుంచి 4 రోజుల పాటు 103వ సైన్స్ కాంగ్రెస్ను నిర్వహించిన ప్రదేశం ఎక్కడ అంటే మైసూరు. ఓకే, నెక్స్ట్ ఈ ఏడాది విక్రమ్ సారాభాయ్ స్మారక పురస్కారానికి ఎంపికైన వారు ఎవరంటే MYS ప్రసాద్. ఓకే, తర్వాత పఠాన్కోట్ వైమానిక స్థావరం భారత్లో ఏ రాష్ట్రంలో ఉంది అంటే పంజాబ్. పఠాన్కోట్పై ఉగ్రవాది జరిపిన తేదీ ఏదంటే జనవరి 2. దాని తర్వాత CISFలలో కానిస్టేబుల్ స్థాయి నియామకాల్లో మహిళలకు కల్పించిన రిజర్వేషన్ శాతం ఎంత అంటే 33%. జల్లికట్టు ఏ రాష్ట్రంలో ప్రాచుర్యంలో ఉన్న క్రీడ అంటే ఏ రాష్ట్రంలో ఈ జల్లికట్టు అంటే తమిళనాడు. ఫ్లెమింగో పక్షులు పండుగను జనవరి 9, 10 తేదీల్లో నిర్వహించిన జిల్లా ఏది అంటే నెల్లూరు. విశాఖపట్నంలో CII 22వ భాగస్వామ్య సదస్సు నిర్వహించిన తేదీ ఏదంటే జనవరి 10. వార్షిక ఆదాయం ఎంతకంటే ఎక్కువ ఉంటే రాయితీ సిలిండర్లను జనవరి నుంచి నిలిపివేశారు అంటే ఎన్ని సిలిండర్ను జనవరి నుంచి నిలిపివేశారు అంటే 10 లక్షల రూపాయలు. ఏ తేదీన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అంటే జనవరి 20వ తేదీన. ఓకే, తర్వాత 2016 జనవరి 1న భారత్ పౌరసత్వాన్ని పొందిన పాకిస్తాన్ పాప్ గాయకుడు ఎవరు అంటే అద్నాన్ స్వామి. ఓకే, కేంద్ర సమాచార కమిషనర్గా మాధుర్ ఏ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు అంటే జనవరి 4న. 1009 పరుగులు చేసి కొత్త రికార్డు సృష్టించిన 15 సంవత్సరాల బ్యాట్స్మెన్ ఎవరు అంటే ప్రణవ్ ధన్వాడే. దాని తర్వాత 2016 గణతంత్ర వేడుకల్లో హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షులు ఎవరంటే ఫ్రాంకోయిస్ హోలాండ్కు ముందు ఎంతమంది ఫ్రాన్స్ నుంచి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా వచ్చారు అంటే 4. దాని తర్వాత భారత్ ఫ్రాన్స్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఫ్రాన్స్ నుంచి భారత్ ఏం కొనుగొంది అంటే రాఫెల్ యుద్ధ విమానాలు. మోడీ హోలాండ్లో కలిసి అంతర్జాతీయ సోలార్ అలయన్స్ సెక్రటరియేట్ను ఏ తేదీన ప్రారంభించారు అంటే జనవరి
25వ తేదీన. స్మార్ట్ సిటీ పథకంలో లాభంగా ఏ 3 నగరాలు అభివృద్ధికి ఫ్రాన్స్ సహకరిస్తుంది అంటే చండీగఢ్, పుదుచ్చేరి, నాగపూర్. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో తొలిసారి విదేశీ సైనికులు కవాతు చేశారు. వారు ఏ దేశపు సైన్యం అంటే ఫ్రాన్స్. కాబూల్లో ఆఫ్ఘన్ పార్లమెంటు ప్రాజెక్టుకు జనవరి 27వ తేదీన కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిన మొత్తం ఎంత అంటే 969 కోట్లు. దాని తర్వాత తైవాన్ తొలి మహిళా అధ్యక్షురాలిగా జనవరి 16న ఎన్నికైంది ఎవరు అంటే సాయ్ ఇంగ్ వెన్. ఓకే. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ నూతన ప్రాంగణాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు అంటే న్యూఢిల్లీ. ఎవరి జన్మ దినోత్సవాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జనవరి 12న నిర్వహిస్తున్నారు అంటే స్వామి వివేకానంద. జనవరి 18న సేంద్రియ ఉత్సవం ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు అంటే సిక్కిం. భారతదేశపు తొలి 100% సేంద్రియ రాష్ట్రం ఏది అంటే సిక్కిం. స్టార్టప్ ఇండియా పథకాన్ని ఏ తేదీన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ప్రారంభించారు అంటే జనవరి 16. ఓకే. స్టార్టప్లను ప్రోత్సహించడానికి ఎంత మొత్తంలో నిధిని ఏర్పాటు చేశారు అంటే 10,000 కోట్లు. స్టార్టప్లో ఎన్ని సంవత్సరాల పాటు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇస్తారు అంటే తొలి 3 సంవత్సరాలు. స్మార్ట్ సిటీ ఛాలెంజ్ పోటీల్లో తొలి విడతలో ఎంపికైన 20 నగరాలను ఏ తేదీన ప్రకటించారు అంటే జనవరి 28వ తేదీన. తొలి విడతలో ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ స్మార్ట్ సిటీలు ఎంపికయ్యాయి అంటే మధ్యప్రదేశ్. తొలి విడత 20 స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో మధ్యప్రదేశ్ నుంచి ఎన్ని నగరాలను ఎంపిక చేశారు అంటే 3. ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి 2016 జనవరి 24 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది అంటే 75 సంవత్సరాలు. జనవరి 11న భారత ప్రధానిని కలిసిన జిన్ లికున్ ఏ బ్యాంకుకు అధ్యక్షుడిగా ఉన్నారు అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్. తర్వాత జనవరి 18న ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఏ దేశం ప్రకటించింది ఫ్రాన్స్. దాని తర్వాత జనవరి 6న ఏ దేశం హైడ్రోజన్ పరీక్షను నిర్వహించింది అంటే ఉత్తర కొరియా. ఏ రోజున సుభాష్ చంద్రబోస్ స్మృతికి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేశారు అంటే జనవరి 23న ఆయన జయంతి రోజున. ఓకే. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన అవినీతి సూచిలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అంటే 76వ స్థానంలో. జనవరిలో ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు అంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకే. ఈ ఏడాది పద్మవిభూషణ్ అవార్డు పొందిన తెలుగువారు ఎవరంటే యామిని కృష్ణమూర్తి అండ్ రామోజీ రావు. జనవరి 24న మృతి చెందిన మార్విన్ మిన్స్కీ ఎందులో నిష్ఠాతుకుడు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తర్వాత సెన్సార్ బోర్డు పునర్వ్యవస్థీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు ఎవరంటే శాంబునగల్. కేరళ సంపూర్ణ అక్షరాస్యతను సాధించుట ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రకటన చేసిన తేదీ ఏదంటే జనవరి 13. ముద్రా లిమిటెడ్ను ముద్రా బ్యాంకుగా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఎప్పుడంటే జనవరి 6వ తేదీన.
దివ్యాంగురాలు అరుణిమ సిన్హా జనవరి 2న అకోంకాగుహా శిఖరాన్ని అధిరోహించింది. ఈ పర్వతం ఉన్న దేశం ఏది అంటే అర్జెంటీనా. ఓకే. IRNSS-1 ని ఏ తేదీన విజయవంతంగా ఇస్రో ప్రయోగించింది అంటే జనవరి 20వ తేదీన. దేశంలోనే తొలి రిటైల్ విధానాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలోనే తొలి ఉగ్రవాద వ్యతిరేక కళాశాలను ఏర్పాటు చేయాలని జనవరిలో నిర్ణయించిన దేశం ఏదంటే చైనా. జనవరి 18న పట్టుబడ్డ మాదక ద్రవ్యాల స్మగ్లర్ ఎవరు అంటే జాక్విన్ గుజ్మన్. భారతదేశపు పొగరహిత గ్రామం వ్యాచుకుర్హాలి ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక. ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఆపరేషనల్ ఓసియాగ్రఫీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే హైదరాబాదు. బీసీసీఐలో సంస్కరణలను సూచిస్తూ ఏర్పాటు చేసిన కమిటీని నేతృత్వం వహించింది ఎవరంటే జస్టిస్ లోధా. ఉజ్వల్ డిస్కామ్ ఇన్సూరెన్స్ యోజనలో సంతకం చేసిన తొలి రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్. భారత్లో అతిపెద్ద టెక్స్టైల్ పార్కును ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు అంటే వరంగల్. మినిస్ట్రీ ఆఫ్ ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్ను ఏ మంత్రిత్వ శాఖలో విలీనం చేశారు అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో స్వచ్ఛంద పదవి విరమణ పథకాన్ని అమలు చేయడానికి కేంద్రం నిర్ణయించింది అంటే HMT. దాని తర్వాత కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చైర్మన్గా నియామకం అయింది ఎవరంటే దేవేంద్ర కుమార్ సిక్రీ. జనవరి 7న మృతి చెందిన ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. జనవరి 16న అధికారంగా ప్రారంభం అయిన AIIB బ్యాంక్ ప్రధాన కేంద్రం ఉన్న నగరం ఏదంటే బీజింగ్. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ను జనవరి 10న ఎక్కడ నిర్వహించారు అంటే అహ్మదాబాద్. DSC సౌత్ ఏషియన్ లిటరేచర్ 2016ను అనురాధ రాయ్ ఏ పుస్తకానికి గెలుచుకున్నారు అంటే స్లీపింగ్ ఆన్ జూపిటర్. ఓకే. దాని తర్వాత UNDP విడుదల చేసిన మానవ వృద్ధి సూచికలో దక్షిణాసియాలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏదంటే శ్రీలంక. దాని తర్వాత పళ్ళ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది అంటే 2వ స్థానంలో. గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో చేసిన భారతదేశపు తొలి మందిరం ఏదంటే సోమనాథ్ మందిరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన సెక్రటరియేట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అంటే ఆంధ్రప్రదేశ్. నేపాల్ కొత్త రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్న వర్గం ఏదంటే మదేశీ. మలేరియాకు అరికట్టేందుకు భారత్కు $700 మిలియన్ల ప్రకటించిన దేశం ఏదంటే బ్రిటన్. భారత్ అరబ్ లీగ్ మంత్రుల స్థాయి తొలి సమావేశం జనవరి 24న ఎక్కడ నిర్వహించారు అంటే మనామా. దాని తర్వాత MGSR-EGA అమలులో పారదర్శకత జవాబుదారీతనంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. కమాడిటీ మార్కెట్ కోసం సెలి ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షతన వహించేది ఏదంటే రమేష్ చంద్. రైతు ఎగుమతిలో ఏ దేశాన్ని అధిగమించి భారత్ అగ్రస్థానంలోకి వచ్చిందంటే థాయిలాండ్. సూర్యుడి అధ్యయనానికి ఇస్రో 2019-20 చేపట్టనున్న
మిషన్ పేరు ఏంటంటే ఆదిత్య L1. మలేషియా మాస్టర్ గ్రాండ్ ప్రిక్స్ను జనవరి 24న గెలిచిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఎవరంటే పివి సింధు. అందుల తొలి 2020 ఏషియా కప్ను తుది పోరులో ఏ జట్టును ఓడించి భారత్ గెలుచుకుంది అంటే పాకిస్తాన్. పిఈఎస్ ఐనెన్ ఫౌండేషన్ లిటరరీ సర్వీస్ అవార్డును జనవరి 25న ఎవరికి ప్రకటించారు అంటే జేకే రౌలింగ్. ఏ వ్యాధి విజృంభిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి 31న హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది అంటే జీకా. ప్రపంచ ఆరోగ్య సంస్థ జీకాకు ముందు ఎన్నిసార్లు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిందంటే 3 సార్లు. అంతరిక్షంలో పూచిన తొలి పుష్పంగా దేనిని నాసా ప్రకటించింది అంటే అది ఎప్పుడంటే జనవరి 19న ప్రకటన చేసిందంటే జెనియా ఫ్లవర్. 66 అడుగుల ఎత్తు 99 అడుగుల వెడల్పు ఉన్న అతి పెద్ద జాతీయ పతాకాన్ని ఎక్కడ ఆవిష్కరించారు అంటే రాంచీ. ఇవి మనకు జనవరికి సంబంధించిన ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ అండి. దాని తర్వాత మనం ఫిబ్రవరికి సంబంధించిన బిట్లు మనం ఇప్పుడు చూస్తాము. ఫిబ్రవరి అండి. ఫిబ్రవరి 4న ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ఒప్పందం ఏ నగరంలో జరిగింది అంటే ఆక్లాండ్. ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్లో ఎన్ని దేశాలు భాగస్వాముగా ఉన్నాయి అంటే 12. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది అంటే అస్సాం. ఫిబ్రవరి 5 నుంచి 5 రోజుల పాటు ఎక్కడ ప్రపంచ ఆయుర్వేద ఉత్సవం నిర్వహించారు అంటే కేరళ. తొలి ప్రపంచ సంస్కృత అవార్డును మహాచక్రి సిరింద్రన్ను ఎంపిక చేశారు. ఆమె ఎవరంటే థాయిలాండ్ యువరాణి. అంతర్జాతీయ హస్తకళా మేళాను ఫిబ్రవరి 1న ఎక్కడ నిర్వహించారు అంటే హర్యానా. ద్విచక్ర వాహనాల్లో అత్యవసర సేవలను కల్పిస్తూ మోటార్ సైకిల్, స్కూటర్, అంబులెన్స్లను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు. ఓకే. నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ను ఎంపిక అయిన 2 భారతీయులు ఎవరంటే ముఖేష్ అంబానీ అండ్ శ్యామ్ పిట్రోడా. ఫిబ్రవరి 12న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఎవరికి గౌరవంగా డాక్టరేట్ ఇచ్చింది అంటే నరేంద్ర మోదీ. నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ప్రకారం ఏ సంవత్సరంలోగా మలేరియా నిర్మూలించడమే భారత్ లక్ష్యంగా పెట్టుకుందంటే 2030. ఫిబ్రవరి 12 నుంచి 17 వరకు మేక్ ఇండియా వీక్ను ఎక్కడ నిర్వహించారు అంటే ముంబై. సశ్రస్స సీమాంబల్ డైరెక్ట్గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళ ఐపీఎస్ అధికారి ఎవరంటే అర్చన. ఫిబ్రవరి 6న మృతి చెందిన సుధీర్ థైలాంగ్ ఒక కార్టూనిస్ట్. గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించినట్లుగా ఏ తేదీన లిగో శాస్త్రవేత్తలు ప్రకటించారు అంటే ఫిబ్రవరి 11. అంతర్జాతీయ ద్రవ్యనిధికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అంటే క్రిస్టిన్ లగార్డే. దాని తర్వాత IMF సంస్కరణల్లో భాగంగా వర్తమాన దేశాలను ఎంత శాతం ఒట్టు బదిలీ కానున్నాయి అంటే 6%. IMFలో భారత్ను ఓటింగ్ హక్కుల శాతం ఎంతంటే 2.34%. ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు భారత్లో పర్యటించిన షేక్ మొహమ్మద్ బిన్ జాయిద్ ఎవరు అంటే అబుదాబి యువరాజు. ఫిబ్రవరి 2 నుంచి 2016 నాటికి ఉపాధి హామీ పథకం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 10 సంవత్సరాలు. అంటార్క్టికాలో ఎత్తైన
ఎత్తైన విన్సెన్ పర్వతానికి అధిరోహించిన భారత తొలి సివిల్ సర్వెంట్ ఎవరంటే అవార్ణ కుమార్. అండర్-10 ప్రపంచ కప్ను గెలుచుకున్న దేశం ఏది అంటే వెస్టిండీస్. అండర్-19 ప్రపంచ కప్ వెస్టిండీస్ తుది పోరులో ఎవరిని ఓడించింది అంటే భారత్. ఓకే. ద టర్బులెంట్ ఇయర్ పుస్తక రచయిత ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ. అణు నష్టంపై అదనపు నష్టపరిహార ఒప్పందాన్ని ఏ తేదీన భారత్ ఆమోదం తెలిపిందంటే ఫిబ్రవరి 4వ తేదీన. ఫిబ్రవరి 4న వైజాగ్లో నిర్వహించిన అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శనలో పాల్గొన్న దేశాల సంఖ్య ఎంతంటే 51. ఐక్యరాజ్య సమితి విపత్తు ముప్పు నియంత్రణ కార్యక్రమం ప్రకారం 2015 విపత్తు నష్టాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే 3వ స్థానంలో. ఐక్యరాజ్య సమితి విపత్తు ముప్పు నియంత్రణ కార్యాలయం ప్రకారం 2015లో భారత్లో వచ్చిన విపత్తుల సంఖ్య ఎంతంటే 19. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బెస్ట్ గ్రీనరీ అవార్డును ఫిబ్రవరి 12న అందుకున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ. ఫిబ్రవరి 5 నుంచి 16 వరకు ఎక్కడ దక్షిణాసియా క్రీడలు నిర్వహించారు అంటే గువాహతిలో నిర్వహించిన దక్షిణాసియా క్రీడలు ఎన్నోవి అంటే 12న. ఇంకొక విషయం అంటే నేను కొంచెం ఫాస్ట్గా ఎందుకు చెప్పాల్సింది వస్తుందంటే మనకు జనవరి నుంచి డిసెంబర్ వరకు మనము దాదాపుగా 12 నెలల బిట్స్ను ఒకటి లేక 2 వీడియోస్లో మనము కవర్ చేయాలంటే, ఎందుకంటే ఎగ్జామ్ కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి మనము కొంచెం ఈ వీడియోను కొంచెం ఫాస్ట్గానే చెప్పాల్సి ఉంటుంది. మీరు కావాలంటే దీన్ని పాస్ చేసుకొని నీట్గా రాసుకోవడానికి ప్రయత్నించుకోండి. లేకపోతే 1కి 2 సార్లు ఈ వీడియో మీరు విన్నట్టయితే దీని ఫలితం మీరు పొందుతారు. ఓకే అండి. ఫిబ్రవరి 5 నుంచి 16 వరకు ఎక్కడ దక్షిణాసియా క్రీడలు నిర్వహించారంటే గువాహతిలో నిర్వహించిన దక్షిణాసియా క్రీడలు ఎన్నోవి అంటే 12. గువాహతి దక్షిణాసియా క్రీడల్లో పథకాల సాధనలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏదంటే భారత్. దక్షిణాసియా క్రీడల్లో మొత్తం ఎన్ని దేశాలు పాల్గొన్నాయి అంటే 8. దక్షిణాసియా క్రీడల్లో భారత్ మొత్తం ఎన్ని పథకాలను గెలుచుకుంది అంటే 308. దక్షిణాసియా క్రీడల్లో భారత్ 188 స్వర్ణాలు గెలుచుకుంది. రజతాలు ఎన్ని గెలుచుకుంది అంటే 90. ఓకే. మెర్సెస్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్ ప్రకారం నివాసయోగ్య నగరాల్లో ప్రపంచంలో హైదరాబాద్ ర్యాంక్ ఎంతంటే 139. డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ కేంద్ర కార్యదర్శిగా ఎవరు నియామకమయ్యారంటే పరమేశ్వర అయ్యర్. యునైటెడ్ నేషన్ డిస్ఎంగేజ్మెంట్ అబ్జర్వర్ ఫోర్స్కు నేతృత్వంలో వహించేందుకు ఎవరిని నియమించారంటే జయశంకర్ మిషన్. ఫిబ్రవరి 3న మృతి చెందిన బలరాం జక్కర్ లోక్సభలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్పీకర్గా ఉన్నారంటే 1980 నుంచి 89 వరకు. ప్రపంచ బ్యాంకులో ఫ్రాటిలిటీ కన్ఫ్లిక్ట్ ఒలయన్స్ గ్రూప్నకు సీనియర్ డైరెక్టర్గా ఎవరు నియామకం అయ్యారంటే సరోజ్ కుమార్. 61వ నేషనల్ స్కూల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న రాష్ట్రం ఏదంటే కేరళ. భారత్ దేశపు తొలి యాంటీ డయాబెటీస్ ఆయుర్వేదిక్ డ్రగ్స్ను రూపొందించిన సంస్థ ఏదంటే CSIR. ఎయిడ్స్ నివారణకు గాను ప్రారంభించిన ప్రాజెక్ట్ సన్ రైజ్ ఎక్కడ అమలు చేస్తున్నారు అంటే ఈశాన్య రాష్ట్రాల్లో. ఏ సంవత్సరం నాటికి చమురు దిగుమతులపై ఆధారపడడం 10% తగ్గించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంటే 10%. పూర్తి సౌర విద్యుత్పై ఆధారపడిన భారతదేశపు తొలి విద్యాలయం ఎక్కడ ఉందంటే పుడుచ్చేరి. పూర్తిగా సౌర విద్యుత్తుపై ఆధారపడిన భారతదేశపు తొలి విద్యాలయం ఎక్కడ ఏది అంటే అరబిందో. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ వీడియో కొన్ని
అనువర్గాలన్నా ఈ వీడియో ఆపర్చునిటీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో త్వరలోనే నేను అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.